స్టైల్ న్యూస్ ప్రేక్షకులకి స్వాగతం సుస్వాగతం. నేను ప్రియదర్శన్. నేను యాక్టర్ అవ్వాలి, నేను డాన్సర్ అవ్వాలి, నేను కొరియోగ్రాఫర్ అవ్వాలి, నేను సింగర్ అవ్వాలి, నేను డైరెక్టర్ అవ్వాలి, నేను యాంకర్ అవ్వాలి, ఇలా ఒక్కొక్కరు ఒక్కొక్కటి అవ్వాలనుకుంటారు. బట్ వీళ్ళందరూ కామన్గా కోరుకునేది ఒకటే, నేను బిగ్ బాస్కి వెళ్ళాలని చెప్పి. సో నాతో పాటు రైట్ నౌ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 కంటెస్టెంట్ ఉన్నారు. ఈయన మొన్నటి వరకు ఒక మాట అన్నారు, నేను జైలు అనే 4 గోడల మధ్యకి వెళ్ళడానికి రెడీగా ఉన్నానని చెప్పి. బట్ ఫేట్ ఎలా మార్చిందంటే బిగ్ బాస్ అనే 4 గోడల మధ్యలోకి ఈయన తోసిందనమాట. నాతో పాటు ఉన్న ఆయన ఎవరంటే ఆర్జే శేఖర్ భాష గారు. మాట్లాడేద్దాం. హాయ్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ మచ్చవన ఉంది, నేను అదే అనుకుంటున్నా, చూస్తున్నా, జూమ్ చేస్తూ చూస్తారు. వదిలేండి, అలాంటివి ఏం లేదు. కంగ్రాచులేషన్స్ అసలు, థ్యాంక్ యూ. సీరియస్లీ. మీరు చేసిన ఫైట్ జడ్జ్ చేయడానికి ఎవరో కరెక్ట్ కాదు, కానీ ఒకటైతే నిజం, ఆడియన్స్ అందరూ యాక్సెప్ట్ చేశారు కాబట్టి కింద కమెంట్స్లో కావచ్చు ప్రతి ఒక్కరు వీ సపోర్ట్ శేఖర్ భాష అన్నారు. ఈరోజు ఆ జర్నీయే ఇక్కడ వరకు తీసుకెళ్ళింది మిమ్మల్ని. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రజాస్వామ్యం లెక్కన చూసుకుంటే మనం అద్భుతమైన విజయం అది. ఇంకా కొంతమంది మీడియా వాళ్ళు ఆహా ఊహు అన్నా కూడా ప్రజల తీర్పు అయితే ఖచ్చితంగా ఉంది అది. యాక్చువల్లీ దీని గురించి ఫస్ట్ కొన్ని రూమర్స్ నార్మల్గా వస్తూ ఉంటాయి కదా బిగ్ బాస్ గురించి, ఈ కంటెస్టెంట్స్ వీళ్ళని. రాజ్ తరుణ్ గారి పేరు వచ్చింది ఒకప్పుడు, నేను ఓకే అనుకున్నాం అప్పుడు. బట్ ఈ ఇష్యూ తర్వాత రాజ్ తరుణ్ గారు మీడియా ముందుకు రావడానికి ఆయన చాలా ఇంట్రోవర్ట్ కాబట్టి ఆయన మీడియా ముందుకు రాలేరు కాబట్టి ఖచ్చితంగా బిగ్ బాస్కి వెళ్ళరు అనేది క్లారిటీ వచ్చింది. బట్ మీరు ఎక్కడైతే కేసుని యూటర్న్ చేసి మీరు ఎక్కడ ప్రతి యూట్యూబ్ ఛానల్లో కనిపిస్తున్నారో అప్పుడు అనుకున్నాను నేను ఖచ్చితంగా ఈయన పిలుస్తారని. బట్ చాలామంది ఏం చెప్పారంటే ఆల్రెడీ అయిపోయి ఉంటాయి, ఖచ్చితంగా అవ్వదు అని అన్నారు. నేను చాలామందితో ఖచ్చితంగా ఉంటారు అన్నాను. బట్ అంటే మీరు ఉన్నారని తెలిసినప్పుడు ఇప్పుడు మీ నాకు నిజంగా అంటే నేను గెస్ట్ చేసింది కరెక్ట్ అయిందని చెప్పి ఒక హ్యాపీ మూమెంట్ అన్నమాట. అది దట్టు నన్ను మీట్ అయిన తర్వాత వచ్చిందని కూడా మీరు అన్నారు. 4 మీద మంచిగా ఇది నాకేదో పవర్ ఉందని ఫీల్ అవుతుందని మీరు అన్నట్టు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది 4 గోడల మధ్య, జైలు అనే 4 గోడల మధ్యలోకి వెళ్ళడానికి సిద్ధమైపోయారు. అసలు ఏమైతే అదవనే లైఫ్ అని. ఇప్పుడు బిగ్ బాస్ అనే 4 గోడల మధ్యలోకి వెళ్తున్నారు. ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ని మీకు తెలిసిన వెంటనే అది ఎలా ఫీల్ అయ్యారు? బికాజ్ ఒకప్పుడు మీ వైఫ్ మిమ్మల్ని పొగుడుతూ ఉంటారు. లేదు నిజంగా లాస్ట్ ఇయర్ కనుక వచ్చింటే ఇట్ వాజ్ రియల్లీ హ్యాపీ మూమెంట్. కానీ ఈ ఇయర్లో హ్యాపీయే, కానీ ఎలా ఉంటుందంటే ఫైర్ అండ్ ఐస్ లాగా ఉంటుంది. అంటే ఒక పక్క ఆనందంగానే ఉంది, ఇంకో పక్క బేబీ డెలివరీ ఉంది. సో ఆ టైంలో నేను లేకపోతున్నాను ఒక పక్క, ఇంకో పక్క మంచి హీట్లో ఉద్యమం ఉన్నప్పుడు నేను దీనికి వెళ్తున్నానే ఉంది. బట్ అన్ని రకాల క్యాలిక్యులేషన్స్ చేసుకొని, సో దీనివల్ల మనకి ఫ్యూచర్లో ప్లస్ అయితే అది ఉద్యమానికి కూడా ప్లస్ అవుతుంది. అండ్ అలాగే ఇక బేబీ విషయంలో వాళ్ళ అమ్మ వాళ్ళందరూ సపోర్ట్ ఉంది. సో అడిగా ఏంటి వద్దంటే ఆగిపోతానంటే తను కొంచెం టైం తీసుకుంది, కొంచెం బాధగానే, బట్ వెళ్ళమని చెప్పింది. సో అది. బట్ మీకు బేబీ పుట్టిందనే వార్త ఒక్కసారే ప్రపంచానికి తెలుస్తుంది. బికాజ్ అక్కడ చెప్తారు కదా, మీకు అనౌన్స్ చేస్తారు కదా మీరు అక్కడ ఉన్నప్పుడు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. యా. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ముందు మీరే చెప్పారు ఎందుకు నీకు ఇవన్నీ అవసరమా అని చెప్పి. ఇంట్లో వాళ్ళు ఫీల్ అయిన మూమెంట్. ఇంట్లో వాళ్ళు ఏంటి ఫ్రెండ్స్ ఎవరెవరో ఫోన్ చేస్తారు, ఎందుకు నీకు అవసరం అంటారు. ఫస్ట్లో లేదు సార్ ఇలా ఉంది పరిస్థితి అని చెప్పేవాడు. తర్వాత ఇంకా కట్ చేసి పడేసాను. అంటే ఐ కాంట్ టేక్ డిమారలైజింగ్ అంటారు చూడండి, అది అలాగా. ఇంకొన్నిసార్లు ఏమైందంటే ఇంకా అడిగే కొద్దీ ఇంకా చేయాలని బలం ఎక్కువైంది, అలా కూడా అయింది. సో మీరు పబ్లిక్ ఒపీనియన్ని రాజ్ తరుణ్ గారి కేసుని అదే ఎలా యూటర్న్ చేశారో మీకు పరిచయమైన వాళ్ళందరూ యూటర్న్ తీసుకుంటారు ఇప్పుడు ఖచ్చితంగా తీసుకుంటారు. అప్పుడు పిచ్చోడువా అన్న వాళ్ళు సూపర్ 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 నేను అప్పుడే అనుకున్నా అంటూ ఉంటారు. అలా ఉంటారు కొంతమంది. బట్ వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అది తప్ప రైట్ అని చెప్పడం కాదు, నువ్వెందుకు అలాంటి సూప్లోకి వెళ్తున్నావు అనేది వాళ్ళ ఉద్దేశం. అంతే తప్ప వాళ్ళకి నేనంటే కన్సర్న్ తప్ప ఈ ఇష్యూ రైటా రాంగా వాళ్ళకి దట్ డజంట్ మ్యాటర్ టు దెమ్. ఇంకా 2 days ఉన్నట్టుంది వెళ్ళాలి ఇంకా లోపలికి హౌస్లోకి. సో ముందుగా ఏంటంటే మీరు మొన్నటి వరకు పాపం నిద్ర లేని రాత్రులుండి ఫైట్ చేస్తూ ఉండేవారు కంటిన్యూస్గా. ఇప్పుడు ఏదో రెస్ట్ తీసుకుందాం అనుకుంటే ఇప్పుడు అక్కడ ఉంటాయి అసలేం టాస్క్స్. ప్రిపేర్డ్ అన్నా ఫర్ ద బ్యాటిల్. ఒక వికటాటహాసం చేసావు నువ్వు, నేను గుర్తుపెట్టుకుంటా. ప్రిపేర్ అయిపోయారు అయితే బ్యాటిల్కి. ఇదే చూసాము, రియల్ లైఫ్ బిగ్ బాస్ చూసాం మనం. ఇప్పుడు అంటే ఒకప్పుడు మీరు అన్నారు కదా లాస్ట్ ఇయర్ ఎల్లుంటే అన్నారు, మేబీ లాస్ట్ ఇయర్ ఎల్లుంటే ఎక్కువగా ఎంటర్టైనర్
అంతే అంతే. బికాజ్ ఆర్జే కాబట్టి ఎంటర్టైనర్ని చూసేవాళ్ళం. ఇప్పుడు మేము ఒక వారియర్ని కూడా చూస్తాం. నేను ఎంటర్టైనర్ మోడ్లోనే ఉన్నాను నేను యాక్చువల్లీ. స్టిల్ బేసికలీ బై డిఫాల్ట్ నేను అది, కాకపోతే ఇది సడన్గా ఇట్ హ్యాపెండ్ అంతే. మీరు ఎంటర్టైనర్ అంటే ఇప్పుడు నమ్మడానికి చాలా కష్టంగా ఉంది. మీ ఆవేశం చూసాం కదా ఒక్కొక్కసారి, వామ్మో అసలు ఎక్కడ తగ్గేవారు కాదు. లెట్స్ హోప్ అది రాకుండా, బయటికి రాకుండానే ఉంటుంది అది. బట్ అందులో కూడా పాయింట్లెస్గా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొంతమంది నోరిచ్చుకుని పడిపోయే వాళ్ళు ఉంటారు. జస్ట్ పాయింట్లెస్గా ఉన్న నోరు ఉంటుంది కాబట్టి వెళ్ళిపోతారు. అవసరమైనప్పుడు ఎక్స్ట్రీమ్ లెవెల్లోకి వెళ్ళిపోయి బూతులు తిట్టేసే వాళ్ళు కూడా ఉంటారు. మీరు కూడా ఫేస్ చేశారు. మీడియా ముందే ఒక పాపులర్ ఆయన, ఒక పెద్ద లాయర్ అయ్యి ఉండి ఆయన మిమ్మల్ని బూతులు తిట్టేసి ఆయన స్పృహ కోల్పోయారు. ఇప్పుడు మీరు చాలా స్థితప్రజ్ఞత అంటారు కదా భగవద్గీతలో, అలా మెయింటైన్ చేస్తూ వచ్చారు. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అలాంటి సిచ్యుయేషన్స్ ఉంటాయి. ఎక్కడికి వెళ్ళా నేనే, ఎందుకంటే నా సంస్కారం నాకు అలా మాట్లాడడం నేర్పించలే. నేను పెరిగిన వాతావరణం. కానీ ఎంత తిట్టినా ఏమనుకుంటానంటే, ఇక అంటే నేను తిట్టడానికి నాకు తిట్లు రావు. అంటే తల్లిని తిట్టినా వాళ్ళ సంస్కారం లేదని అనుకుంటా తప్ప వాళ్ళ తల్లిని నేను తిట్టలేను. నిజంగానే వాళ్ళ అంత ఎట్లా వాళ్ళైనా కావచ్చు, స్టిల్ ఐ రెస్పెక్ట్ దేర్ మదర్స్. అది నా సంస్కారం, వాళ్ళ కర్మ వాళ్ళది అంతే. సో మీరు ఇన్నాళ్ళ ఈ ఫైట్ మొత్తంలో పాయింట్స్ కలెక్ట్ చేసి, దాన్ని ఏమంటారు, రుజువులు ఇవి కలెక్ట్ చేసి, విట్నెస్లు అవి ప్రూఫ్లు చూపించి మాట్లాడేవారు. లేకుండా ఏదో ఒకటి బ్లేమ్ చేసి ఇలా కాకుండా చాలా క్లియర్గా ఒక్కొక్క లాజిక్తో మాట్లాడేవారు. బట్ ఇప్పుడు మీరు ఫేస్ చేసే వాళ్ళలో రెగ్యులర్గా జరిగేది ఏంటి, నామినేషన్స్ అంటే మీరు లైవ్లో డిబేట్స్ ఎలా ఉంటాయి అలా ఉంటాయి. 1-on-1 కాకుండా ఇప్పుడు ఒక్కొక్కసారి 4-5 విభేదం వస్తూ ఉంటుంది. చాలా మంది సెన్స్లెస్గా మాట్లాడుతూ ఉంటారు, ఆడియన్స్ ఫీల్ అవుతూ ఉంటారు ఇంత సెన్స్లెస్గా ఎలా మాట్లాడుతారు. బట్ యూ కాంట్, అంటే మీరు కట్ చేయలేరు. ఇక్కడ లైవ్లో అనుకోండి మైక్ తీసి వెళ్ళిపోతున్నారు. నాకు ఇక్కడ ప్రాబ్లం వచ్చేది ఏంటంటే, అప్పుడు చెప్పాల్సి వచ్చినప్పుడు నువ్వు అది చేసావు కాబట్టి నిన్ను నామినేట్ చేస్తున్నాను అని చెప్తాను కదా. చెప్పాల్సి వచ్చినప్పుడు నా మతిమరుపు ఎక్కువ. పెన్ను పేపర్ కూడా తీసుకెళ్ళనివ్వట్లేదు వాళ్ళు, రాసి పెట్టుకోవాలి. ఇక్కడే దెబ్బైపోతారని ఆలోచిస్తున్నారు. అందులో 18 మంది వాళ్ళు చిత్రగుప్తులాగా వాళ్ళ తప్పులన్నీ గుర్తుపెట్టుకోవాలి నామినేషన్ కంటే కొంచెం కష్టమైన టాస్క్ అది. రాసుకునేవారు పాపం. అదే కదా, రాసుకునేవారు. బట్ ఏం చేస్తారు ఇప్పుడు, ఎలా అవాయిడ్ చేస్తారు? ఎవరన్నా సెన్స్లెస్గా మాట్లాడుతున్నారు. బట్ ఏంటంటే ఆ నామినేషన్స్లో అక్కడ నుంచున్నంతసేపు సమాధానం, వాళ్ళని చెప్పిందంతా వినాలి, భరించాలి, రిప్లై ఇవ్వాలి, దానికి సమాధానం పరుచుకునే వెళ్తారు బయటికి ఆ నామినేషన్స్లో. మరి దాన్ని ఎలా అవాయిడ్ చేస్తారు? ఇక్కడ అయితే మైక్ తీయొచ్చు, అక్కడ ఎలా అవాయిడ్ చేస్తారు? వెండి తెరపై చూడము, బుల్లి తెరపై చూడము, అంతే. నైస్. సో బేసికల్లీ మీ వైఫ్ ఎలాగో పాపం కొంచెం దిగమింగుకొని, మిస్సింగ్ ఫ్యాక్టర్ని దిగమింగుకొని ఒప్పుకున్నారు. ఒకవైపు హ్యాపీనెస్ కూడా ఉంటుంది, మిమ్మల్ని అందరూ చూస్తారు. ఇది ఒకప్పుడు మీరు మిస్ అవ్వడం ఏముంది, వాళ్ళ రోజు టీవీలో చూసుకోవచ్చు. కరెక్ట్. అంటే బట్ ఒకప్పుడు మీరు ఫోర్స్ఫుల్గా వచ్చేవారు, మీ స్ట్రగుల్ వల్ల వచ్చేవారు. బట్ ఇప్పుడు మీరు ఖాళీగా కూర్చున్నా మీరు అందరి ముందు వస్తూ ఉంటారు ఎవ్రీడే స్క్రీన్స్. సో మీ వైఫ్ మీకు ఏమన్నా చెప్పారా బేసిక్గా, ఇలా ఉండు జాగ్రత్త, ఇలా కొన్ని జాగ్రత్తలు చెప్తూ ఉంటారు కదా? ఏవో 2-3 చెప్పింది. ఇప్పుడు మీరు చెప్పిన జాగ్రత్తలే అట్లాంటివి కొన్ని చెప్పారు. ఏమో చూద్దాం ఏం జరుగుతుంది. నేనేమి, కొంతమంది భయపెట్టారు బా, కొంతమంది పర్లేదు అయిపోతుంది, నువ్వు చేయగలవు అన్నారు. ఏం మనకి ఏదో ఒకటి నాకు వెళ్ళాలనేది కోరిక బలంగా, తర్వాత ఏం జరుగుతుంది అనేది అవుట్ ఆఫ్ మై అంతే. చాలా మితభాషిగా మాట్లాడుతున్నారు ఇప్పుడు. అవునా? ఓకే. సో బేసికల్లీ ఇప్పుడు లోపలికి అడుగు పెట్టిన తర్వాత ఒక సినారియో, బయట సినారియో గురించి ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఏంటంటే ఇప్పుడు దాకా మీరు ఉన్నారు కాబట్టి ఎవడన్నా ఆపోజిట్లో కౌంటర్ వేస్తే ఇంకా స్టిల్ అది రన్నింగ్లో ఉంది కాబట్టి కొన్ని ఇలా ఎవరన్నా వచ్చి మళ్ళీ మీ మీద కొన్ని చెయ్యొచ్చు, ఇలా అని చెప్పి వేయొచ్చు. మీరు ఉన్నారు కాబట్టి వెంటనే కౌంటర్ పార్టీకి రెడీగా ఉంటారు. మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఒక్కటి కూడా తెలియదు. మరి అలాంటప్పుడు ఏమన్నా కొంచెం బయట ఎవరన్నా ఉన్నారా మీకు ఆ సపోర్ట్? ఉన్నారు, లాయర్స్ ఉన్నారు. మా లాయర్ మధుశర్మ గారు ఉన్నారు, అండ్ అలాగే హైకోర్టు లాయర్ మధుశర్మ గారు ఉన్నారు, సుప్రీంకోర్టు లాయర్ ఆజాద్ గారు ఉన్నారు. సో దే ఆర్ ఆల్రెడీ రెడీ టు అన్ని వాళ్ళకి సాక్ష్యాలతో సహా మొత్తం ఇద్దరికి ఇచ్చేసి వెళ్తున్నాను. సో అదే అంటే కొన్ని మీరు దాచుకుంటూ ఉంటారు కదా, టైం వచ్చినప్పుడు రివీల్ చేద్దామని ఉంటాయి కొన్ని ఆయుధాలు లాగా, ఈ కర్ణుడికి అర్జునుడికి ఉన్నట్టు కొన్ని ఉంటాయి. అవి కూడా సబ్మిట్ చేసి వెళ్తున్నారా ఎవరొకరిని? అన్ని ఇచ్చేసి వెళ్తున్నాను. అది
అంటే టైం అదును దొరికింది కదా, కత్తిరించండి అని చెప్పి. బికాజ్ అదును దొరికింది కదా ఇదే టైం అనుకుని వెయిట్ చేసిన వాళ్ళు అటాక్ చేయొచ్చు. అదేనేసి పాయింట్ నేను లేకపోతే అనేది కాదు, నేను లేకపోతే నువ్వు ఉన్నావు. ప్రతి మీడియా ఛానల్ జర్నలిస్టులు ఆడపిల్ల కదా అనే ఫస్ట్ దీంతో కొంత అమ్మాయి ఒకటి మాట్లాడితే ఒకటి అడిగితే ఇంకోటి ఏదో చెప్పినా కూడా సరే అన్నట్టుగా దాటేశారు. కానీ బట్ ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదు. షీ హ్యాస్ టు ఆన్సర్. మస్తాన్ సాయి గుండె చప్పుడు ఏమిటి, చింటూ గడి మంచం కోళ్ళ చప్పుడు ఏమిటి, ఇవన్నీ అడగాలి. ఇవన్నీ దాటేసుకొని ఇవన్నీ కాదు నాకు నా రాజు కావాలంటే ఈ తప్పులు ఎదురుపెట్టుకొని ఎట్లా అడుగుతావు నువ్వు అనేది కదా. ఇవి గట్టిగా అడిగి అట్లీస్ట్ యూ షుడ్ మేక్ హర్ ఫీల్ అషేమ్డ్ ఆఫ్ వాట్ షీ డిడ్. ఇది తప్పు నువ్వు చేసింది. ఇప్పటికీ ఆవిడకి ఇప్పుడు అంత తప్పు చేసి కూడా నేను వాళ్ళని కావాలి అని అడుగుతోంది అనే విషయం ఆవిడకి అర్థం కాకపోతే, నువ్వు చేసింది తప్పు, ఇలాంటి తప్పులు చేసి నువ్వు అవతల వాళ్ళ మీద నిలవేయడం తప్పు అనే విషయం వాడికి తెలిసేట్టు మీడియా వాళ్ళ ప్రశ్నల ద్వారా కనీసం తెలియాలి. నువ్వు అడిగితే ఏదో ఆ రోజు అది జరిగింది, ఈ రోజు ఇది జరిగింది, అక్కడ వాడు తిరిగాడు, ఇక్కడ వీడు తిరిగాడు, వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి, నువ్వు చెప్పు. అది సో ఇప్పుడు ఆవిడ చెప్పే దాంట్లో మీకు కన్విన్సింగ్గా కాలేదనుకోండి, అవి ఏవో కథలు చెప్పింది, ఇవన్నీ ఫేక్ వాయిస్ అండి ఇవన్నీ చెప్పింది అనుకోండి, పాత రికార్డ్స్కి వెళ్ళండి, దాంట్లో ఆవిడ ఫేక్ వాయిస్ అని ఎక్కడ చెప్పాలా, ఎడిటింగ్ అని చెప్పాలా, ఆవిడ ఒప్పుకుంది మేము ఇట్లాగే ఫ్లట్టింగ్ చేసుకుంటామంది, అవి తీసి అడగండి. అంతేగాని అనకండి, తట్టి అడగండి. సమ్వాట్ అంటే మీరు అన్న పాయింట్లో ఒక నిజం ఏంటంటే మీడియా అయినా ఎవరైనా ఒక జనరల్గా లేడీ అనేసరికి నిజంగానే మీరు అది చూడొద్దన్నారు. ఇప్పుడు లేదుగా, ఇప్పుడు ఆ కన్సర్న్ లేదు, ఇప్పుడు తగ్గిపోయింది. అసలు ఎవరు కూడా దానివల్లే ఒక మహిళ కూడా నాకు వస్తూనే కాల్సి ఎట్లా అంటే ఆవిడ అమ్మాయిని ఎట్లా చెప్తారు సార్ అసలు అలా అనుకునే స్టేజ్లో ఉంది ఇప్పుడు. ఎవరు సమాజం ఎవరు కూడా ఆవిడ ఒక నిజంగా మహిళలకే కళంకల్లాగా భావిస్తున్నారు తప్ప ఎవరు హర్షించట్లేదు. అది ఒక క్లియర్ ఫోకస్డ్ మైండ్తో వచ్చారు వీటిలోకి, చాలా ఫోకస్డ్గా ఉన్నారు. వాట్ ఎవర్ ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా ఫేస్ చేశారు. మీ గోలే మీకు కనిపిస్తుంది. అర్జునుడు కరెక్ట్, అర్జునుడు కూడా కదా ఏకలవ్యుడు. ఓకే, ఈ గోలే చూస్తూ ఉన్నారు. ఎన్ని అంటే మేము అనుకున్నాం మధ్యలో ఎక్కడో చోట జారిపోతారు అనుకున్నాం, ఇంత కొట్టుమిట్లాడే సిచ్యువేషన్స్ ఉన్నాయి కదా ఎక్కడొకటి జారిపోతారు అనుకుంటే, బట్ లేదు, ట్రావెల్ అవుతూనే ఉన్నారు. సో ఇప్పుడు బిగ్ బాస్లోకి వెళ్ళేటప్పుడు మీ గోల్ ఏంటి? నా గోల్ ఎంటర్టైన్ చేయడం. నా గోల్ బీ న్యాచురల్, బీ జెన్యున్, వాట్ ఐ యామ్ ఐ వాంట్ టు షో. సో మీకు ఏమన్నా ఈ అంటే క్షణికపాటు ఆవేశం అంటారు, కొంతమంది కొంచెం యాంగర్ ఇష్యూస్ ఎక్కువ ఉంటాయి, ఫాస్ట్గా రియాక్ట్ అవుతూ ఉంటారు, మళ్ళీ తర్వాత పాపం వెంటనే రియలైజ్ అయిన తర్వాత వెళ్ళి సారీ చెప్తూ ఉంటారు. మీరు ఆ కైండ్ ఆఫ్ కేటగిరీ? నేను చాలా చూస్తా 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 ఇంకా తట్టుకోలేని స్టేజ్ వస్తే తప్ప అప్పుడు గట్టిగా మీరు ఆ రోజు కూడా దిలీప్ శంకర్ రోజు అవుతుంటే చూసి 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 అప్పటికి కూడా నోర్వై అన్నం తప్ప అంతకు మించి ఒక్క మాట కూడా తోలా నేను. ఆ మాట కూడా అంత ఫోర్స్గా అంత ఈజీగా రాదు. ఆయన అంత తరచుకొట్టి పిచ్చి పిచ్చి మాట్లాడి చేసుకుంటారు. ఈవెన్ అంటే నేను అబ్జర్వ్ చేశాను, అది చాలాసేపు భయపెడతారు ఏంటండి అనే అన్నారు, మీరు రూ కూడా అనలేదు, తర్వాత నువ్వు అని తర్వాత నోర్మి అన్నారు. దానికి ఎక్స్టెండ్ అవ్వలేదు. యా, ఐ అప్రిషియేట్ యూ. వాళ్ళు ఒకళ్ళు మనల్ని తిడుతున్నారంటే వాళ్ళని వాళ్ళు చులకలు చేసుకున్నట్టే. ఇప్పుడు వాడు వీడనే ఒక పెద్ద ఆయన లేకపోతే ఒక అమ్మాయి నన్ను మాట్లాడిందంటే నేను తిరిగి నువ్వు అది ఇది అని మాట్లాడడం ఎంతసేపు. అప్పుడు నేను మాట్లాడినప్పుడు అది తప్పు కూడా కాదు, ఎందుకంటే ఐఎమ్ నాట్ ద ఫస్ట్ పర్సన్ హూ కమిటెడ్ దిస్. నువ్వు నన్ను ఇలా తిట్టడం వల్ల నేను తిరిగి నిన్ను అలా తిట్టే అర్హత నువ్వు సంపాదించుకుంటున్నావు. అంటే నువ్వు అలా తిట్టే అలుసైపోతున్నావు నువ్వు బేసికలీ. అయినా కూడా ఐ డింట్ వాంట్ టు డూ దట్. ఐ వాంట్ ఆడియన్స్ టు డూ దట్. అదే చేశారు. యా, సో మీరు రెస్పెక్ట్ ఏమని చేశారు అక్కడ ఆ పాయింట్ ఆఫ్ టైంలో? యా, సో చెప్తున్నాను, థ్యాంక్ యూ కదా, సూపర్ కాంప్లిమెంట్స్ ఇస్తున్నాను. సో లోపలికి వెళ్ళిన తర్వాత బేసికల్లీ మీరు ఇప్పటిదాకా చూసాం, మీరు చాలా దాన్ని ఏమంటారు సోలో వారియర్, అలోన్గా ఫైట్ చేసుకుంటూ వస్తారు. లోపలికి వెళ్ళిన తర్వాత మీకు స్కోప్ కూడా ఉంటుంది, ఫ్రెండ్స్ ఫామ్ అవుతూ ఉంటారు, సమ్టైమ్స్ గ్రూప్ గేమ్స్ ఉంటాయి, సమ్టైమ్స్ ఫ్రెండ్స్ వల్ల ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటూ బ్యాకప్ చేసుకుంటూ ఇలా ముందుకు వెళ్తూ ఉంటారు, ఎంటర్టైన్ చేసుకుంటూ. సో మీరు ఏ వేని ఎక్కువ చూస్ చేసుకుంటారు? మనకి ఏమీ తెలియదు అబ్బా, అక్కడికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందంటే ఒక స్వయంవరం జరిగిందంట, దాంట్లో చేపల్ని కొట్టు, శివధన సిత్తు, ఇలా రకరకాలు ఉంటాయి కదా. ఇది ఎలా ఉంటుందంటే నువ్వు దండ తిప్పి 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 ఇసిరే, ఎవరి మీద పడితే దేవుడు వాడినే నిన్ను మొగుడుగా చేసినట్టు. అలా నేనేమీ ప్రిపేర్ అవ్వాలా, బట్ సిచ్యువేషన్స్ ఎలా వస్తాయో మనుషులను బట్టి అలా
వెళ్ళడం తప్ప నాకు ఇంకేమీ తెలియట్లేదు, ఏమి ప్లాన్ ఏమైతే వేసుకోవాలి. అది బట్ జనరల్లీ బిగ్ బాస్ ఈజ్ ఆల్ అబౌట్ గేమ్, మైండ్ గేమ్ అని చాలా మంది అంటూ ఉంటారు. మనం చాలా మందిని చూసాం, లాస్ట్ టైం శివాజీ గారిని కావచ్చు, అభిజిత్ని కావచ్చు, అప్పట్లో మైండ్ గేమ్ చాలా వర్క్ అవుద్ది. సో మీ ఎవడు శత్రువు ఎవడు మిత్రువు అనే అవగాహన, ఆ క్లారిఫికేషన్, క్లారిటీ ఉండడం కూడా మైండ్ గేమే. సో ఆ విషయంలో మీరు ముందు నుంచి కొంచెం లాజిక్స్ ఆలోచిస్తారా? ఎవడు వెనకాల బ్యాక్ పిచ్చింగ్ చేస్తూ ఉంటాడు, ఎవడు ఎలా ఉంటాడు, మన ముందు నవ్వినోడు మన శత్రువు? నేనే బిగ్ బాస్లో అందరికీ శత్రువు, నేనే అందరికీ శత్రువు. ఓకే, ఇది సీరియస్గా చెప్పట్లా, చాలా చిలిపిగా చెప్తున్నా. వెరీ నాటీ ఐడియా. నేను బిగ్ బాస్లో అందరికీ శత్రువునైతే టైటిల్ నాదే. అది ఎందుకు అనేది మీరు వెండి తెరపై చూస్తారు. ఇది అస్సలు అని సీరియస్ నోట్ తీసుకోకండి, చాలా సరదాగా చెప్తున్నా. దీనిలో ఒక చిన్న రిడిల్ లాంటిది ఉంటుంది, అది త్వరలో క్రాక్ అవుతుంది. మీరు చూసిన రోజున ఓహో శేఖర్ భాష అందుకు చెప్పాడా అని మీరు అనుకుంటారు. అప్పుడు అది కట్ చేసి ఇక్కడ పెట్టండి. ఇది చిలిపి నుంచి కాకుండా సీరియస్గా మాట్లాడుతున్నా. సీరియస్గా లేదు, నేను ఒక పాత సీజన్స్ గురించి చెప్తున్నాను. నిజంగా ఎవరైతే ఇద్దరు ఫైట్ చేసుకుంటూ ఉంటారో ఫైనల్ వరకు, వాళ్ళలో ఒకరు విలన్ ఒకరు హీరో కింద కన్సిడర్ చేస్తూ ఉంటారు మోస్ట్ ఆఫ్ ద పీపుల్. ఆ విలన్ గా కన్సిడర్ చేసిన వాళ్ళు సెకండ్ పొజిషన్లో ఉంటారు. మనం అందరం చెడ్డోడు అనుకుంటూ ఉంటాం, ఇంత సెన్స్లెస్ గా అని హేట్ చేస్తూ ఉంటాం కొంతమంది. వాడు నెంబర్ 2లో ఉంటాడు. ఎందుకంటే ఇప్పుడు విలన్ ముందే అయిపోయాడు అనుకోండి, అక్కడే సినిమా అయిపోతుంది కదా. విలన్ ఉంటేనే కదా హీరో ఎలివేట్ అయ్యేది. సో విలన్ అనేవాడు లాస్ట్ దాకా ఉండాలి, బట్ విలనే, హీరోనే అంతే. ఎస్, రెండిట్లో మీ సినిమాల్లో కూడా హీరో హీరోయిన్ తర్వాత ఎక్కువ ఫోకస్ చేసేది విలన్. అంతే, లేకపోతే విలన్ మధ్యలో లేకపోతే హీరో ఎందుకన్నా కామన్ మ్యాన్ వాడు కూడా. మీరు ఎలా అయ్యారో లాస్ట్ వరకు అయ్యి కొంచెం ఆ ఎలివేట్ ఎలా అయ్యారో అలా అవుతారు అనమాట. సో లోపలికి వెళ్ళిన తర్వాత వీక్స్ ఉంటాయి. సో ఫస్ట్ 2 వీక్స్ అనేది మీరు ఆల్రెడీ మాకు బాగా కనెక్ట్ అయ్యారు కాబట్టి ఈ రీసెంట్ టైమ్స్లో మీకు ఫస్ట్ 3 వీక్స్ కూడా మీరు ఏమి చేయకపోయినా మీకు పడిపోతూ ఉంటాయి. జనరల్గా చెప్తున్నా, ఒక కామన్ ఆడియన్గా నేను నా ఒపీనియన్ చెప్తున్నా. బట్ ప్రూవ్ చేసుకోవాల్సిన వీక్స్ ఉంటాయి 4, 5, 6. అక్కడ నుంచి మీరు ఒక స్ట్రాంగ్ పాయింట్, మీ స్ట్రాంగ్ విల్ ఏంటనేది ఆడియన్స్కి కన్వే అవ్వాలి. ఎందుకు వెళ్ళారు, ఏం చేస్తున్నారు, నిజంగా ఈ జెన్యూన్ ప్లేయరా, గేమరా, చీటరా, ఇవన్నీ చూస్తూ ఉంటారు. సో మీరు ఏమన్నా ఫోకస్డ్గా ఈ వీక్స్ నాకు ప్రయారిటీ, ఈ వీక్స్ ఎన్ని వీక్స్ అయినా నేను వీక్ కాకుండా ఉండాలని కోరుకుండే అంతే. మంచి ప్రాసల్లో మాట్లాడి ఒకప్పుడు మొహం కనిపించేది కాదు, అలా మాట్లాడేవారు. ఇప్పుడు ఇలా మాట్లాడి అలవాటు అయిపోయింది. ఇది న్యాచురల్ ఫ్లో వస్తూ ఉంటుంది అంతే. మంచి పంచ్లైన్స్, స్పాంటేనిటీ అలా వస్తుంది. స్పాంటేనిటీ ఆలోచించగల అలా వస్తూ ఉంటాయి. నైస్. ఇది అందుకే నేను బిగ్ బాస్లో ఇప్పుడు మీరు అనుకున్న టైటిల్ కాదు, ఫ్యాన్స్ కాదు, నేను రావాలనుకున్నది ఇదే. అంటే ఇప్పుడు జనరల్గా నేను ఎఫ్ఎంలో అడిగినా లేకపోతే టీవీ ఛానల్స్లో ఏదైనా చెప్పినా కూడా దిస్ వుడ్ బి లైక్ నేను ప్రిపేర్ చేసుకొని వచ్చాను, లేకపోతే ఎక్కడి నుంచో పట్టుకొచ్చాడు అనే ఇది కూడా కాకుండా ఐ కెన్ ప్రూవ్ దట్ ఇట్ న్యాచురల్లీ హ్యాపెన్స్ టు మీ, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్, వీడు ఇట్లాగే ఉంటాడు అంతే అనేది తెలుస్తుంది. మీరు తప్పుగా అనుకోకండి, నేను ఎక్కువ మిమ్మల్ని ఎఫ్ఎంలో ఫాలో అవ్వలే. ఓకే, నేను అనుకున్నాను ఎఫ్ఎంలో ఉండే వాళ్ళందరూ, ఆర్జీలు అందరూ సూపర్ ఎంటర్టైనర్స్. ఈయన ఎంత ఆవేశంతో ఫైట్ చేస్తున్నారు, ఈయనకి ఆ సెన్స్ ఆఫ్ హ్యూమర్, ఆ సర్కాజము తగ్గిపోతాయేమో అనుకున్నాను. ఇప్పుడు అర్థం నేను తగ్గలేదు. అదేంట ఐఎమ్ లవర్ ఆల్సో ఫైటర్ ఆల్సో అలా. నైస్. సో ఇప్పుడు బేసికల్లీ 2 ఉంటాయి కాబట్టి, ఫిజికల్ గేమ్, ఇంకోటి ఏంటంటే మెంటల్ గేమ్స్ ఉంటాయి కొన్ని. మనం ఎంత మాస్టర్ మైండ్, జీనియస్ అనేది అక్కడ బయటపడుతూ ఉంటుంది. తెలివిగా ఆలోచించాలి కొన్ని ఫుల్ స్ట్రెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెప్పరా? ఫర్ ఎగ్జాంపుల్ అంటే సమ్టైమ్స్ రెండింటికి ఎగ్జాంపుల్ ఎక్కువ కలెక్ట్ చేసుకోమని చెప్తా ఉంటారు, ఎక్కువ థింగ్స్ కలెక్ట్ చేసుకోమని చెప్తా ఉంటారు. బట్ ఒక్కొక్క థింగ్కి ఒక్కొక్క ప్రైస్ ఉంటుంది, అలా పెడతా ఉంటారు. అప్పుడు తెలుగుగా ఏం చేస్తారు, ఎక్కువ ప్రైస్ ఉన్నవి ఫస్ట్ ఆ 2 పిక్ చేసినా చాలు. కొంతమంది ఏం చేస్తారు, దొరికిన అన్ని తీసుకుంటే వెళ్ళిపోతారు, సంచి నిండా వేసుకుని మోసుకుని రాలేక చేస్తారు. క్యాలిక్యులేట్ చేస్తే తక్కువ థింగ్స్ పట్టుకున్నవాడు, మేజర్ థింగ్స్ పట్టుకున్నవాడు విన్ అవుతూ ఉంటాడు సమ్ టైమ్. అలాంటివి ఉంటాయి. సమ్ టైమ్స్ అంతా ఇంకా ఫోర్స్ అన్న లాక్కోవాలి, పీక్కోవాలి, ఇలా తాళ్ళు లాక్కోవడం, ఏ ఉంటాయి కదా గేమ్స్. సమ్ టైమ్స్ అలాంటి ఫోర్స్ ఉంటుంది ఫిజికల్ గేమ్స్. సో మరి ఏ టాస్క్స్లో ఎలా పాయింట్ ఏంటంటే, ఇక్కడ నువ్వు ఎక్కువ కలెక్ట్ చేసావా తక్కువ కలెక్ట్ చేసావా అనే దానికన్నా నా పాయింట్ ఏంటి చెప్పనా, ఆ కలెక్ట్ చేసే క్రమంలో నువ్వు జనాలను ఎలా ఎంటర్టైన్ చేస్తున్నావు అనేది నా పాయింట్. ఓకే, నువ్వు తక్కువ కలెక్ట్ చేయి, అసలు కలెక్ట్ చేయకపో, బట్ ఆ కలెక్ట్ చేసే ప్రయత్నంలో నువ్వు కనుక జెన్యున్గా ఎంటర్టైన్ చేయగలుగుతున్నావా, సరదాగా ఉండగలుగుతున్నావా. సి
ఆయన ఎంతో ₹1,00,000 ఎంతో కలెక్ట్ చేసాడు అనుకుందాం, చప్పట్లు ఉంటాయి. బట్ ఆ ₹1,00,000 కలెక్ట్ చేసే ప్రయత్నంలో నువ్వు ఏదైనా ఒక 2-3 సరదా పనులు లేకపోతే విచ్ యాడ్స్ వాల్యూ టు ఆడియన్స్. నువ్వు ₹1,00,000 కలెక్ట్ చేసావా అనే దానికన్నా ఆడియన్స్లో 4 నవ్వులు పూయించావా అనేదే ఇంపార్టెంట్ అనేది నా పాయింట్. మేబీ నాది నా టార్గెట్ అంతా ఇటు సైడే ఉంటుంది. అంతేగాని అది 1,00,000 ఉందా 2,00,000 ఉందా అనేది ఉండదు. ఆ టైంలో కూడా ఎంటర్టైన్మెంట్ ఎక్కడుందని ఎదుగుతాను తప్ప ₹1,00,000 ఎక్కడుందని ఎతకను నేను. అది నేను. సో ఎంటర్టైనర్ అనేది ఎంటర్టైనింగ్ వేనే ఎక్కువ చూస్ చేసుకుంటున్నారు. మనకి చిలిపిగా ఉంటుంది. అవి రాకపోయినా పర్లే. నాకు అదే అంటున్నాను, పంచ్ కోసం ప్రాణం చేస్తారే అన్నట్టు మనకి అది లెక్కే కాదు, పంచ్ పడిందా లేదా. ఓకే ఓకే. లైక్ కొంతమందిని మనం అలా గుర్తుపెట్టుకుంటాం. ఫస్ట్ సీజన్లో నవదీప్ గారు ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ పంచ్ పడ్డం అంటే అది ఇంకోటి కూడా అనుకోకండి. పంచ్ పడ్డం అంటే అవతల వాళ్ళని తక్కువ చేసి మాట్లాడడం అనేది ఖచ్చితంగా కాదు. అది పంచ్ కాదు. పంచ్ అనేది సరదా, ఒక నవ్వు పోయించడం అంతే. సో ఇది కూడా ఉంటుంది. అంటే ఇప్పుడు ఫస్ట్ డే నుంచి వేస్తున్నారు అనుకోండి, మీకు అవతల వాళ్ళ ఒపీనియన్ తెలియదు. ఇప్పుడు నేను మీతో ఫ్రీగా ఉన్నాను, మీరు నన్ను ఏమన్నా అన్నా నవ్వుతూ తీసుకుంటాను, మీకు అర్థం అవ్వచ్చు. మేబీ 2 times కలిసాం కాబట్టి. కొంతమంది పాపం మీరు అంచనా వేయకుండా వాళ్ళ మీద జోక్ వేస్తే వాళ్ళు తీసుకోలేకపోవచ్చు, వాళ్ళు హర్ట్ అయిపోవచ్చు. అది కూడా దృష్టిలో పెట్టుకుంటూ ఉంటుంది. ఈ ప్రాబ్లం నాకు ఉండే అవకాశం మీరు చెప్పిన తర్వాత అనుకుంటున్నాను. ఇది ఆలోచించాలి. కానీ ఏం చేస్తాను, అది మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. నేను అలానే కించపరిచే విధంగా ఏముండదు, కానీ సరదాగా ఉంటుంది. ఏమో చూద్దాం. ఒకవేళ వాళ్ళు అలాంటి జోక్ వేసినప్పుడు వాళ్ళు ఏమైనా తిట్టారనుకో, సారీ చెప్పేద్దాం. టాపిక్ వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఆల్రెడీ పెళ్ళైంది కాబట్టి పదం అలవాటు అయ్యే ఉంటుంది సారీ అని. బట్ అక్కడ చాలా అవసరం ఉంటుంది. ఎవడు హర్ట్ అవుతాడో తెలియదు, ఎందుకు హర్ట్ అవుతాడో తెలియదు. సారీ ఖచ్చితంగా చెప్పాల్సిన నీడ్ ఉంటుంది. అదేంటున్నా, జోక్ వచ్చినప్పుడు ఆపుకొద్ది వేసేయాలి, తర్వాత కాబట్టి సారీ చెప్పాలి. ఎందుకంటే ఎంటర్టైన్మెంట్ మిస్ అవ్వకూడదు. అవును, బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు చూసి ఇదా స్ట్రాటజీ, అన్నిసార్లు సారీ చెప్తే కరిగిపోయాం మేము, ఎంటర్టైన్ సారీ చెప్తే 100 సారీలు చెప్పినట్టు. నైస్. యా, ఒకవేళ ఓం శాంతి ఓం సినిమా చూసారు కదా, అందులో ఒక స్పీచ్ ప్రిపేర్ చేసుకుని ఉంటారు షారుఖ్ ఖాన్ గారు. ఒకవేళ ఫైనల్ స్టేజ్ మీద మీరే విన్నర్, మీ చెయ్య లేపారు నాగార్జున గారు, లేదంటే గెస్ట్ ఎవరొకరు మీ చెయ్య లేపారు, విన్నింగ్ స్పీచ్ ఎలా ఉంటుందో మాకు తెలుసుకోవాలంటుంది. ఒక చిన్న గ్లిమ్స్. నేను సాధించింది చాలా తక్కువ, సాధించాల్సింది చాలా ఉంది. తమ్ముడు సినిమాలో పవన్ కళ్యాణ్ ఇన్స్పిరేషన్, అదేదో సినిమాలో కరెక్ట్, అదే సినిమాలో ఇదే ఉంటుంది. ఒక్కటైతే కోరుకుంటానబ్బా, దేవుణ్ణి, మనసు దేవుణ్ణి కాదు, బట్ నేను దేవుణ్ణి నేను కోరుకోను. కానీ ఒకటి నాలో నేనే చెప్పుకునే ఒక విషయం ఏంటంటే, సక్సెస్ అనేది నెత్తికెక్కద్దు, ఒళ్ళు పొగరు రావద్దు, ఇలాగే డౌన్ టు ఎర్త్ ఉండాలి, రేపు ఇలాగే నీతో మాట్లాడాలి. అది పదే పదే చెప్పుకుంటుంటాను. రాకపోయినా పర్లేదు, వచ్చినా పర్లేదు, కానీ నేను మాత్రం ఎప్పుడు ఇలాగే ఉండాలి. సో నామినేషన్స్ ఎలా ఉన్నాయో ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది. టెన్షన్ పడుతూ ఉంటారు. మాకే టెన్షన్ ఉంటుంది బయట, మీకు ఎంత టెన్షన్ ఉంటుందో లాస్ట్ వరకు నిలబెట్టిన టెన్షన్ ఉంటుంది. అస్సలు ఛాన్సే లేదు అస్సలు. నేను వెళ్ళిపోయినా పడను, కానీ అవతల వాళ్ళకి చేయాలంటే ఏదైనా ఆలోచిస్తా. వాళ్ళని నేను ఎలిమినేట్ చేయాల్సి వస్తే అక్కడ కూడా ఏదైనా చిలిపుకోవడమే ఆలోచిస్తాను అంతే. బట్ అంటే సైకాలజీలో మార్పులు రావచ్చు కదా, బికాస్ ఇప్పుడు ప్రపంచాన్ని నాతో చూస్తున్న మీరు 4 గోడల మధ్యలో పడేసినప్పుడు మేబీ క్రమక్రమంగా సైకాలజీలో మార్పులు రావచ్చు, అలవాటు పడిపోవచ్చు ఆ పరిసరాలని. ఒక్కసారి వదిలి వెళ్ళిపోవాలంటే ఏదన్నా కొంచెం అన్నా ఏడుపు రావచ్చు కళ్ళంపడి. అస్సలు అలాంటి ఉండదు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏమో ప్రస్తుతం ఇప్పుడున్న సమకాలీన పరిస్థితుల్లో ఇట్లాగే కొన్ని ట్రైనింగ్స్ సెషన్స్ జరుగుతున్నాయి. ఒకసారి ఒక 60 days నాన్ స్టాప్గా ఫ్యామిలీ అంతా వదిలేసి వెళ్ళాల్సిన సిచ్యువేషన్ అయిపోయింది. అందరూ పార్టింగ్, ఆ రోజు వీడ్కోలు అన్ని సెండ్ ఆఫ్ పార్టీ అయిపోయింది. అందరూ ఎవరు బ్యాగ్స్ వాళ్ళు ప్యాక్ చేసుకుని అక్రాస్ ఇండియా 60 మంది ఆర్జేస్, ఇంటర్నేషనల్ ఆర్జే ట్రైనింగ్ జరిగింది. సో మీకు తెలుసు లేదు, ఆయుష్మాన్ ఖురానా ఉన్నాడు, హీ వాజ్ మై బ్యాచ్మేట్. పెద్ద పెద్దవాళ్ళు బీబీసీ నుంచి, వాయిస్ ఆఫ్ అమెరికా నుంచి, ఎక్కడెక్కడి నుంచి వచ్చి మాకు ట్రైనింగ్ ఇచ్చారనమాట. సో అలా ఇప్పుడు కొంతమంది సెలబ్రిటీస్ రకరకాల స్టేట్స్లో ఉన్న వాళ్ళందరినీ ఒక్క తాటిపైటికి తీసుకొచ్చి, అంటే అప్పుడు ఆయుష్మాన్ ఖురానా ఇస్ 2006, ఏం లేదు ఆయనకి, అలాగే ఒక బడ్డింగ్ ఆర్టిస్ట్, ఐ మీన్ ఆర్జేగా వచ్చాడు. మీకు తెలుసు లేదు, ఆయుష్మాన్ ఖురానా ఒకప్పుడు బిగ్ ఎఫ్ఎంలో ఆర్జే నాలాగా, ఇక్కడ నేను అక్కడ ఆయన బాంబేలో.
సో ఎవరి స్టైల్ వాళ్ళకుండేది. పక్క రూమ్సే. రాత్రి అయితే అతను గిటార్ వాయించేవాడు సరదాగా. మీకు ఈ పాట ఉంది కదా, పానీదా అప్పట్లోనే మాకు అది వినిపించేవాడు. అప్పుడు సినిమా రాకముందే మేము వినేవాళ్ళం పాట. ఆయన ఇంకోళ్ళు రోచెక్కని ఇట్లా కొంతమంది ఫ్రెండ్స్ అంతా ఉండేవాళ్ళు. బట్ ఏదైనా అంతమంది 60 మంది తమిళ్, కన్నడ, మలయాళం అందరూ ఉన్నారు. వీ హ్యాడ్ గుడ్ ఫ్రెండ్స్ అందరూ. వెళ్ళిపోయే రోజు ఒకళ్ళు పట్టుకుని ఏడుస్తున్నారు. ఎందుకురా వీళ్ళు ఏడుస్తున్నారు, ఎవరైనా చచ్చిపోయారా? నాకు ఒక్కడికి రావట్లేదు, ఏడుపు రావట్లేదు, ఏడు రావట్లేదు. వీళ్ళని చూస్తే మాత్రం తెగ కాలు ఇచ్చేసుకొని ముద్దులు పెట్టేసుకొని అయ్యో 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 అనుకుంటున్నారు. సరే నాలోనే ఏదో తేడా ఉంది అనుకున్నాను అంతే. ఇప్పుడు ఎవరైనా టచ్లో ఉన్నారన్నా వాళ్ళ అంటారు. ఆయుష్మాన్ ఖురానా గారు మన రీసెంట్గా వచ్చినప్పుడు తెలుసా, మన ఏదో షూట్ కోసం వచ్చాడు, మన పార్క్ హోటల్లో దిగాడు, వీళ్ళు వచ్చి కలిసి. సో ఇంకొక థింగ్ ఏంటంటే మీరు జనరల్లీ ఈ స్ట్రగుల్ తర్వాత కొంచెం అమ్మాయిలకు దూరంగా ఉండాలేమో అని భయం ఒకటి ఏమన్నా వచ్చిందా? ఇప్పుడు మరి అక్కడికి వెళ్ళిన తర్వాత అమ్మాయి స్ట్రగుల్ ట్రాకులు మొదలవుతాయి అంటారు బయట వాళ్ళకి, చూసే వాళ్ళకి. పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా ఫ్రెండ్స్ మీరు అలాగే అంత తీసుకోకండి, ఖచ్చితంగా అవుతాయి. బయట రెడీగా ఉంటారు మేమర్స్, నెటిజన్స్. సరదాగా మీరు ఇద్దరు మాట్లాడుకుంటుంటే దానికి ఒక లవ్ ట్రాక్ వేసి బాగుంది అని చెప్పి ఫ్రేమ్ బాగుంటే చాలు మాకు అంతే. అంటే ఇది ఎలా ఉంటుందంటే మగధీర సినిమాలు సెకండ్ సెటప్. ఆ ఊహ ఎంత బాగుందో కదా, మన దగ్గర ఏం లేకపోయినా వాళ్ళు అలా కనీసం ఊహల్లోనైనా వేసుకోండి అనుకుంటాం మనం. అంతకు మించి ఇది కూడా మీ వైఫ్ చూస్తారు మరి. షీ నోస్ ఐఎమ్ నాట్. బట్ అది నిజంగా అది ఊరికే సరదాగా ఇలా అంతే. బట్ ఒక థింగ్ ఇప్పుడు దాకా ఫన్ పక్కన పెడితే థింగ్ ఒకటి ఏంటంటే ఫీమేల్ అండ్ మేల్ కాంబినేషన్ ఫ్రెండ్షిప్ ఉంటుంది చూడండి, చాలా బాగుంటుంది చూడడానికి. బయట నిజంగా అలా ఒక కాంబినేషన్ ఉంటే సర్వైవ్ చేస్తూ ఉంటారు. అంటే వెన్ ఎవర్ ఈయన నామినేషన్స్లో ఉన్నారనుకోండి, ఆవిడ ఫ్యాన్స్ కూడా వేస్తూ ఉంటారు. ఆవిడ ఉన్నప్పుడు ఈయన ఫ్యాన్స్ వేస్తారు. ఇద్దరు ఉన్నప్పుడు మాత్రం స్ప్లిట్ అవుతాయి తప్ప ఓట్స్ ఇలా ఉంటాయి అనమాట. కాంబినేషన్ చూడడానికి కూడా ముచ్చటగా ఉంటుంది. ఒకవేళ మీకు అలాగేమన్నా మీరేం చేసేది కాదు, గో విత్ ద ఫ్లో అన్నప్పుడు ఆ న్యాచురల్గా ఏమన్నా ఒక బాండ్ ఏర్పడితే మీరు రెడీగా ఉన్నారా అమ్మాయిలతో దూరంగా ఉండాలని? బాండ్ ఏర్పడినా కూడా ఇట్ వుడ్ బి లైక్ ఏ సిస్టర్లీ బాండ్, అంతకు మించి పెద్ద ఇంకేం ఉండదు. కాబట్టి నథింగ్ టు వరీ. దాని మించి మీరు ఎందుకంటే ఐ ఎస్టాబ్లిష్ దట్ క్లియర్లీ. కాబట్టి ఆ పిలుపులో ఉన్నప్పుడు మీ వరుసకు కూడా రూమర్స్ అంటగట్టడానికి వాళ్ళకి కూడా సంస్కారం అంటే వస్తుంది. మరి ఎంటర్టైన్ చేస్తానన్నారు, ఈ స్టఫ్ ఎవరా? అక్కతో జోకులు వేసుకోకూడదా, చెల్లితో జోకులు వేసుకోకూడదా? ఓకే, ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఎక్సెప్ట్ మై వైఫ్ అంటారు అనుకున్నా. సో ఫిజికల్ టాస్క్స్ వస్తే మీరు మరి అంటే చూడడానికి బక్కగా ఉన్నారు కదా అన్న, జల్సా సినిమాలో పవన్ కళ్యాణ్ అంటూ ఉంటారు, ఈడవాడు బక్క చిక్కిపోయిన చిరంజీవిలో అన్నాడు. అలాగే ఉన్నారు. మరి ఎంతవరకు స్టామినా ఉందని మాకు తెలియదు. అదే చెప్తున్నా, అదే సినిమాలో మీకు ఒక డైలాగ్ చెప్తారు పవన్ కళ్యాణ్, అరే ఇక్కడ కాదురా ఇక్కడ వేళ్లలో పెంచరా శక్తి అని చెప్పి. వేళ్లలో శక్తి గట్టిగానే ఉంటుంది. గట్టిగా ఇక్కడే కాదు ఇక్కడ కూడా ఉందంటారా గట్టిగా. సూపర్ సూపర్. సో ఫైనల్గా ఇన్ని సీజన్స్ ఫాలో అయ్యారు కాబట్టి మీకు ఇన్ని సీజన్స్లో ఫేవరెట్ కంటెస్టెంట్ అంటే ఎవరి పేరు చెప్తారు? బట్ ఒక్కరి జర్నీ, హోల్ జర్నీలో మీకు ఎక్కువ ఇన్స్పైర్ చేసిన జర్నీ చెప్పండి. మా సూర్య, తర్వాత మా పేరు నేహా చౌదరి. అంటే వాళ్ళు ఎక్కువ రోజులు ఉన్నారు, తక్కువ రోజులు ఉన్నారు కదా. ఐ నో దెమ్ యాక్చువల్లీ, అందుకని వాళ్ళని దగ్గరగా చూశాను కొంచెం. రవి, కాజల్ అంటే వీళ్ళు ఫ్రెండ్సే, బట్ ఇంకా నేమ్స్ చెప్పమంటారు? విన్నర్స్ నేమ్స్ చెప్పనా? శివాజీ గారు, పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, అభిజిత్, శివబాలాజీ గారు, రాహుల్ సిప్లిగన్. బేసికలీ ఇదేదో బాగుంది, నేను కూడా శివ శేఖర్ అని పెట్టేసుకెళ్తాను. శివబాలాజీ, శివాజీ ఏదో కలిసి వచ్చేట్టుంది. తర్వాత కొంతమంది ఆల్రెడీ పుట్టిన బాబు, చిన్న బేబీ అయితే తీసుకొస్తూ ఉండేవారు, అక్కడ అనౌన్స్ చేస్తూ ఉండేవారు. మంచి సిచ్యువేషన్. అక్కడ మాకు టెన్షన్, మళ్ళీ వాళ్ళు అనౌన్స్ చేస్తూ పాప బాబా అని చెప్తూ. రేవంత్ కొంచెం అగ్రెసివ్ నేచర్ ఉన్నా కూడా ఐ యూస్ టు లైక్ హిమ్.
సూర్య కొంచెం మహిళా కార్డు ఎక్కువ వాడినా కూడా అది ప్రాబ్లం. మీరు ఇప్పుడు అంటున్నారు కదా, మీకు రియల్ వరల్డ్లో బాగా కనెక్ట్ అయిన వాళ్ళు కూడా అక్కడ బాగా కనెక్ట్ అయ్యారు, నాకు అర్థమైంది. కాకపోతే సూర్య విషయానికి వస్తే మాత్రం నాకు చాలా క్లోజ్, టీవీ నేను వచ్చేసాను. సో తను పాపం ఒక్కసారి పాపం కార్నర్లోకి తోస్తారు. ఇప్పుడు ఎలాగా ఒకరిని కార్నర్ చేస్తారో సడన్గా కార్నర్ అయిపోయాడు. ఆ ఎపిసోడ్ స్క్రీన్ ప్లే వల్ల కావచ్చు, పాపం ఫీమేల్ దాన్ని ఏమంటారు, ఫెమినిస్ట్కి బదులు ఆ కార్డు పడిపోయింది. కొంచెం కామిస్ట్ అనే కార్డు పడిపోయింది. ఫ్రాంక్ జెన్యున్ ఫ్రీ ఓపెన్గా మాట్లాడుకుంటాం. పాపం చాలా దానివల్ల ఫస్ట్లో అందరూ ఎవరు విన్నర్ అని అడిగితే స్టార్టింగ్ ఫస్ట్ వీక్లో అందరూ సూర్యకి అయ్యే ఛాన్స్ ఉందని చెప్పారు. హౌస్ కండిషన్ నేను చాలా హ్యాపీ. మంచి ఎంటర్టైనర్ కూడా, అది తన మిమిక్రీ టాలెంట్ అది కూడా బాగా అనిపించింది. రేవంత్ సూర్య ఇద్దరు కూడా. బట్ ఈ స్కోప్ కూడా ఉందన్న, దీని గురించి చాలా అప్రమత్తంగా ఉండాలి. కార్నర్ తోయొచ్చు, బయట స్క్రీన్ ప్లే ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. మీ 24 hours మాకు 1 hour ఉంటుంది. రైట్ నో ఐఎమ్ అంకుల్, ఎందుకు నా మీద ఎగబడతారు, ఎవరు ఎగబడరు, అదే ఉంటుంది అంటే ఇంకా వేరే అస్త్రం ఉంటుంది. అవునా, ఉంటాయి కదా లాగడానికని అట్లాంటివి చేస్తారంటారు. మరి అలా అనుకుంటే కౌశల్ గారిని పాజిటివ్ కార్నర్లోకి ఎలా ఒక్కసారి వచ్చారు, కంప్లీట్ అందరు విలన్స్ అయ్యారు, ఒక్కరే హీరో అయ్యారు, అందరిని ఎలిమినేట్ చేస్తూ వచ్చారు బయట. ఈ నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది, చాలా అప్రమత్తంగా ఉండాలి. దాన్ని ఏమబ్బా, నేనైతే ఎలిమినేషన్లకి ఓటింగ్ల కోసం కన్నా ఆఖరి ఎలిమినేట్ అయిపోయే సెకండ్లో కూడా ఏదో ఒక జోకేసే బయటకు వస్తాను అంతే. అయినా మీకు మామూలుగానే మర్చిపోతారు అంటున్నారు, ఇవన్నీ ఏం గుర్తుంటాయి స్ట్రాటజీలు ఇవి. బట్ అవే అంటే చూస్ చేసుకున్నారు కదా, అదే ఒక కొత్త ప్లేయర్ అంతే. ఇప్పటిదాకా మీరు చూడని ఒక కొత్త ఫ్లేవర్ మీరు చూడొచ్చేమో. మీరు అమాయకుడు అనుకోండి, ఏమన్నా అనుకోండి, ఓట్ల కోసమో లేకపోతే ఎలిమినేషన్ల కోసం, నామినేషన్ల కోసం వెళ్ళేది ఎంటర్టైన్మెంట్ కోసం. ఎంటర్టైన్మెంట్ వీలైనంతవరకు ఇస్తా, చూద్దాం పరిస్థితులు ఎలా ఇస్తాయో ఆ టైంలో నేను ఎలా ఉంటానో, ఆ 4 గోడల మధ్య సైకాలజీ ఎలా ఉంటుందో ఏమో తెలీదు. కీప్ యువర్ ఫింగర్స్ క్రాస్డ్. సో ఫినిష్ చేసే ముందు క్లోత్స్కి ఏమైనా డబ్బులు ఇస్తారో, ఇలాంటివి ఏమైనా ఉంటాయి, ప్రీ చెక్ ఏమైనా ఇస్తారా ముందుగా కొంచెం ఎక్కించి? నేనేమి అంటే కొంతమంది బట్టలకి డబ్బులు వాళ్ళు ప్రీ చెక్ ఇచ్చినా ఇవ్వకపోయినా నేను మాత్రం ప్రీ చెక్ ఇస్తాను. లోన్ తీసుకుని వారు చెక్ ఇస్తారా ఒకవేళ? అంత డ్రెస్సులు కాదు, మాటలతో. ఓకే, మాటలు అంటే అది ఎంటర్టైన్మెంట్. ఈ లోపు అరువు తెచ్చుకుంటారేమో మాటలు, సరదాగా అన్నయ్య. తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, అది వస్తా మీ ఫ్లో ఉంది కదా ఆల్రెడీ, సముద్రం అంతే. కరెక్ట్, వాళ్ళు కొట్టుకుంటారు. బాగా మాట్లాడితే సముద్రం, లేకపోతే దరిద్రం అంటారు. యా, రెండు ఉన్నాయి. సో థింగ్స్ బట్టలు ఒకటే తెచ్చుకోవాలి, చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయంట కదా, ఇది తెచ్చుకోకూడదు అది తెచ్చుకోవాలి. మీరు వదిలితే నేను వెళ్ళి తెచ్చుకుంటే ఆ పనిలో ఉంటాను, టైం కూడా అయింది. యా, సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అన్న. అక్కడికి వెళ్ళి మీరు అనుకున్నది ఇప్పుడు ఎంత ఫోకస్డ్గా కొట్టుకొచ్చారో అలా కొట్టుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బట్ ఎండ్ చేసే ముందు ఒక పంచ్ డైలాగ్, అంటే నా పని అయిపోయింది అనుకున్నారా అంటారు కదా రజనీకాంత్ గారు, అలాగే నేను వెళ్ళిపోతున్నాను అనుకుంటున్నారా, మీ ఇక్కడ బయట ఉన్న ఎనిమీస్కి ఒక పంచ్ లైన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. అనుకుంటున్నారేమో, నా ఎనిమీస్ ఎవరు లేదు. ఐఎమ్ అగెనెస్ట్ పాలసీ. ఒక పాలసీని మార్చాలి. చట్టంలో మగాళ్ళ మీద అన్యాయంగా వాడుతున్న ఈ సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో 493 అండ్ 498 ప్రస్తుతం, అవి బిఎన్ఎస్లు 68, 69, వీటిని మార్చుకోవడం. అలాగే మగాడిని కూడా ఒక మనిషిలాగా గుర్తించండి, ఒక కుక్కలాగా చూడకండి. మీడియా కావచ్చు, పోలీస్ వ్యవస్థ కావచ్చు, ఈ మార్పులు రావాలి అనేదే నా కోరిక. దానికోసమే నా పోరాటం, అదే నా టార్గెట్ తప్ప వీళ్ళందరూ జుజుబి. సూపర్. బట్ ఫన్ ఫ్యాక్టర్ ఏంటంటే మీరు అబ్బాయిల కోసం పోరాడుతుంటే ఈక్వల్గా అమ్మాయిలు కూడా సపోర్ట్ చేస్తున్నారు. అదే అంటున్నాను, నీకు ఒక అబ్బాయి కనుక, అబ్బాయి కూడా కాదు, ఒక మగాడు అంటే ఒక లైఫ్లో నిలబడి పెళ్లి చేసుకున్న ఒక మగాడు చితికిపోతే, ఫ్యామిలీ చితికిపోతుంది. వాళ్ళ అమ్మ, భార్య, చెల్లెలు, తన మీద ఆధారపడే ఫ్యామిలీ మొత్తం నాశనం అయిపోతుంది కదా. సో ఖచ్చితంగా ఒక్క భార్యగా పెట్టిన కేసు వల్ల వాళ్ళ అమ్మ, వాళ్ళ చెల్లెలు, వీళ్ళందరూ ఆగమైపోతున్నారు. సో ఇక్కడ ఒకళ్ళు అగెనెస్ట్ ఉంటే ముగ్గురు ఫర్గా ఉంటారు. అలాగే కొన్నిసార్లు భార్య ఉండగా ఇంకో అమ్మాయి ఎవరో వచ్చి వీడి మీద కేసు పెడుతుంది, వీడు నన్ను మోసం చేశాడని చెప్పి. అప్పుడు ఈ భార్య కూడా మనల్ని సపోర్ట్ చేస్తుంది. 493 ఏదో పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాను అని పెట్టింది అనుకో. ఆల్రెడీ పెళ్ళి అయిన అబ్బాయి, ఇప్పుడు మస్తాన్ సాయి ఉన్నాడు, ఆల్రెడీ పెళ్ళి పిల్లలు ఉంటే ఈఎంఐ నన్ను పెళ్లి చేసుకుంటానని మోసం చేశాడని చెప్పి కేసు పెడితే వాళ్ళ భార్య ఏమైపోవాలి? సో విలన్ ఒకళ్ళు, అక్కడ ఇంకొక సఫర్ అయ్యేది కూడా ఒక లేడీయే. సో ఆ లేడీస్ నుంచి మనకి సపోర్ట్ వస్తుంది కదా మీరు అన్నట్టు. సో మగాళ్ళే కాదు, మనకు సపోర్ట్ చేసే లేడీస్ కూడా చాలామందే ఉన్నారు. 95%
ఆర్ 99% మనతోనే ఉన్నారు లేడీస్ కూడా. చెప్తా కదా, కామెంట్స్ చూడండి. ఎస్ అందుకే నేను అన్న ఈక్వల్గా సపోర్ట్ చేస్తున్నారండి. అబ్బాయిలు ఎన్ని కమెంట్స్ వస్తున్నాయి, అమ్మాయిలు ఎన్ని వస్తున్నాయి. సో నెక్స్ట్ బయటకు వచ్చిన తర్వాత వీఆర్ నాట్ అగెన్స్ట్ లేడీస్, వీఆర్ అగెన్స్ట్ కరోడాస్ అంతే. ఓకే, లేడీస్లో కరోడా, లేడీస్ అనే కదా, అబ్బాయిల్లో అయినా అమ్మాయిలో అయినా కరోడాస్ అంతే. ఓకే, సో ఆర్జే శేఖర్ భాష అనే ట్యాగ్ ఉంది కదా, బయటకు వచ్చిన తర్వాత కూడా ఆర్జే అని ఉంటుందా, యాక్టర్ ఇలాంటివి ఏమైనా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంది? ఏమో నాకు యాక్టివిస్ట్ శేఖర్ భాష అంతే. ఆల్రెడీ పడిపోయింది అది. అదే గట్టిగా వెళ్ళాలి. అది అయిన తర్వాత మిగతా అది అవ్వాలి గట్టిగా. ఆ పోరాటం అయితేనే మిగతావన్నీ ఆలోచిస్తాం. బట్ థ్యాంక్ యూ సో మచ్ అన్న ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఐ విష్ యూ ఆల్ సక్సెస్. థ్యాంక్ యూ. మీరు కొట్టుకొచ్చేయండి, అబ్బా మన బయట ఆడియన్స్ హృదయాలను కొల్లగొట్టండి. మీ కొట్టు అడ్రస్ ఎక్కడో చెప్పండి, వచ్చేస్తుంది. మీరు గెలిచి వచ్చిన తర్వాత కొట్టుకు రండి, మీకోసం నేను కొట్టు పెడతాను. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.